దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ మాటలు వైరల్ అయ్యాయి. దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు. వెంటనే కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడటంతో పాటు ఆసుపత్రికి అయ్యే మొత్తం బిల్లులను చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే కౌశిక్ ఆసుపత్రి బిల్లులు అన్ని ఎన్టీఆర్ చెల్లించారు. కౌశిక్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్న సమయంలో కౌశిక్ అనే నందమూరి ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్యాన్సర్తో బాధపడుతున్న కౌశిక్ తాను ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూసేంత వరకు బతకాలని కోరుకుంటున్నాను, అప్పటి వరకు బతికించు అమ్మా అంటూ తల్లిని వేడుకున్న వీడియోలు సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ కావడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్ద మనసు చేసుకుని స్వయంగా కౌశిక్తో వీడియో కాల్ మాట్లాడటం మాత్రమే కాకుండా అతడికి కావాల్సిన వైద్య సేవలన్నిటికీ తాను చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు. దేవర సినిమా విడుదల తర్వాత ఆ విషయం పెద్దగా చర్చ లేదు. కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు. ఉన్నట్లుండి కౌశిక్ తల్లి మీడియా ముందుకొచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదు అంటూ మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ హామీ ఇచ్చినా తామే ఆసుపత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది. ఇంకా భారీ మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉందని, డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు. విషయం ఎన్టీఆర్ వరకు చేరడంతో గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆసుపత్రి బిల్లు మొత్తం చెల్లించారు. దాంతో కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తా అని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి హాస్పిటల్ బిల్లు చెల్లించడంతో ఎన్టీఆర్కి ధన్యవాదాలు తెలిపింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నామని ఆనందం వ్యక్తం చేసింది. అయితే తాను ఎక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని, తప్పుగా అర్థం చేసుకున్నారంతే అంటూ పొలిటికల్ లీడర్స్ రేంజ్లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిక్ తల్లి.